డిజైనింగ్ ఉంటుంది, అలాగే ప్రోటోటైపింగ్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఫీచర్ రియల్ టైం కొలాబరేషన్. మనం వర్క్ చేస్తున్నప్పుడు వేరే యూజర్ కూడా కొలాబరేట్ అయ్యి మన కంటెంట్ అన్నది యూజ్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళ కంటెంట్ అన్నది మనం యూజ్ చేయొచ్చు. డిజైన్స్ అన్నవి కొలాబరేషన్లో వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి వెక్టర్ బిల్డింగ్ టూల్స్. మనకి వెక్టర్ టూల్స్ ఉంటాయి. అందులో మనం ఐకాన్స్ కానీ అలాగే వర్క్ ప్రాసెస్ కానీ అదంతా కూడా చేసుకోవచ్చు. డిజైన్ చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ స్లైడ్ వెళ్ళాలి. అలాగా ప్రోటోటైపింగ్ అనేది తీసుకుంటాం. ఇన్బిల్ట్ ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్నవి యూజ్ చేసుకోవడం, అలాగే ఐకాన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, డిజైన్స్ ఇంపోర్ట్ చేయడం అలా చేయొచ్చు. వెర్షన్ టెస్ట్. ఇప్పుడు మనం ఒక డిజైన్ అన్నా చేసాం వెర్షన్ 1, తర్వాత ఇంకో చేంజెస్ అన్నది చేసాం, తర్వాత ముందు డిజైన్ కావాలి అంటే ఆ వెర్షన్ కంట్రోల్ నుంచి తీసుకోవచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డెస్క్టాప్లో తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత మనం వేరే రిమోట్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి అంటే మనం మొబైల్లో కానీ లేదా వేరే సిస్టంలో కానీ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మొబైల్ క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ అని ఆ వెబ్సైట్ చూపించాలి. ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకుని న్యూ డిజైన్ అంతా తీసుకుంటాం. ఫైల్ న్యూ డిజైన్ ఫైల్. ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఉన్న సైడ్ బార్. ఆ సైడ్ బార్ ఏంటంటే మనకు పేజెస్ ఏమున్నాయి, లేయర్స్ ఏమున్నాయి అనేసి చూసుకోవచ్చు. ఇది ప్లే గ్రౌండ్ అనేసి అంటారు, క్యాన్వాస్. ఇక్కడ మన డిజైన్ ఫైల్ అనేది కనిపిస్తుంది. దీని ప్రాపర్టీస్. ఇక్కడ టూల్స్ ఉంటాయి, ఒక్కొక్క టూల్ యూజ్ చేసి చేద్దాం. ఇది సెలెక్టింగ్ టూల్, మూవ్ టూల్. మనం ఒక డిజైన్ ఫైల్ తీసుకొని మూవ్ చేసుకోవడం. ఫస్ట్ మనం కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏ ఫ్రేమ్ సెలెక్ట్ చేయమంటారు. మొబైల్ అయితే అందులో ఫ్రేమ్, డెస్క్టాప్ ఫ్రేమ్. ఇక్కడ డెస్క్టాప్ అనేసి ఉంటుంది. 1440x1024. ఇది ఏంటంటే విడ్త్ హైట్. ఇది క్లిక్ చేస్తాం, మనకి ఒక ఫ్రేమ్ అన్నది వస్తుంది. ఓకేనా? ఈ ఫ్రేమ్ వచ్చింది. లాగిన్ పేజ్ అనేసి ఒక పేజ్ అన్నది తీసుకున్నాం. ఆ పేజ్లో లేయర్స్ ఒక ఫ్రేమ్ ఉంది, డెస్క్టాప్ కార్నర్స్. ఇందులో మనం డిజైన్ అనేది చేస్తాం. ఏ విధంగా చేస్తామంటే ఈ టూల్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ మూవ్ టూల్ ఉంది కదా, మూవ్ టూల్ పెట్టుకొని మనం దీన్ని మూవ్ చేసుకుంటాం.